హైదరాబాద్లో అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సర్వేల అనంతరం మూసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూల్చివేతలు మొదలుపెట్టారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల ఆధ్వర్యంలో నేలమట్టం చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడంతో నివాసితులు కూడా స్వచ్ఛందంగా తరలి వెళ్తున్నారు. హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. చాదర్ఘడ్, మూసాపూర్, శంకర్నగర్ బస్తీలో ఇవాళ కూల్చివేతలు చేపట్టారు. ఆర్బీఎక్స్ అని రాసిన ఇళ్లను, స్థానికులు స్వచ్ఛందంగా ఖాళీ చేసిన ఇళ్లను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కూల్చివేస్తున్నారు. పునరావాసంలో భాగంగా నిర్వాసితులకు ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రెవెన్యూ అధికారులు అందజేశారు. అటు పాత బస్తీ ఓల్డ్ మల్క్పేట్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కూల్చివేతల్లో స్థానికులు అడ్డుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించకుండా ఇళ్లు కూల్చివేతలు చేస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. ఇళ్లు కూలుస్తున్న సిబ్బందిపై దాడి చేశారు. గచ్చిబౌలిలోనూ అక్రమ నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. శేర్లింగంపల్లి మండల గచ్చిబౌలి సర్వే నంబర్ 71లో 3 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రామమ్మ కుంట చెరువు విస్తరించి ఉంది. ఎఫ్టీఎల్తో కలుపుకుని దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు చుట్టూ నితిన్ క్యాంపస్ విస్తరించి ఉండగా కొన్నేళ్ల క్రితం నితిన్ యాజమాన్యం చెరువు బఫర్ జోన్లోనూ కొత్తగా భవన నిర్మాణం చేపట్టింది. దీంతో పలు స్వచ్ఛంద సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. వివాదం కోర్టుకు చేరగా భవన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. ఇటీవల హైకోర్టు ఆ భవనాన్ని తొలగించాలని ఆదేశాలు ఇవ్వడంతో నితిన్ యాజమాన్యం భవనం కూల్చివేత పనులు చేపట్టింది. అయితే కూల్చివేతలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై నితిన్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేసింది. మా భవనం మేము కూల్చుకుంటున్నాం, మీకేం పని అంటూ మీడియాను అనుమతించలేదు. ఇళ్ల కూల్చివేతలపై కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదల ఇళ్లను కూల్చామని ఇందిరమ్మ చెప్పిందా, సోనియమ్మ చెప్పిందా అని ప్రశ్నించారు. ఇళ్లు కోల్పోయిన బాధితులతో సమావేశమైన కేటీఆర్ పేదవారి ఇళ్లను కూల్చి మాల్ కడితే ప్రయోజనమేంటో చెప్పాలన్నారు. రిజిస్ట్రేషన్లు అయినాయి, మా పర్మిషన్లు ఉన్నాయి, ట్యాక్సీలు కడుతున్నాం, ఏ లెక్కన గులగొడతామని అడగాలి. ఇలా ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇందిరమ్మ చెప్పిందా, సోనియమ్మ చెప్పిందా ఇల్లు గులగొట్టమని? ఎవరు చెప్పిండు? ఎవరు చెప్పలే. ఇందిరమ్మ రాజ్యం ఇల్లు కట్టిస్తా అన్నావు, ఇల్లు గులగొడతా అని చెప్పలే. అయినా నాకు తెలియక అడుగుతా, ఇయ్యాల ఇక్కడున్న ఒక మల్లయ్య ఇల్లు గులగొట్టి అక్కడ మాల్ కడితే ఏమొస్తుంది నీకు? గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో ఎక్కడ కూల్చివేతలు జరుగుతున్నా, సర్వేలు జరుగుతున్నా హైడ్రానే చేస్తోందనే అభిప్రాయం ఏర్పడింది. అయితే మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని, అలాగే మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అక్కడ కూల్చివేతలను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతోందన్నారు. అందులో భాగంగా ఇవాళ చేపట్టిన కూల్చివేతలు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల ఆధ్వర్యంలో జరిగాయి.